నరసింహారెడ్డి గారు, పబ్లిక్ పాలసీ ఎక్స్పర్ట్, దిలీప్ రెడ్డి గారు, రవీందర్ గారు, నాగిరెడ్డి గారు, అలాగే రాజేంద్ర అన్న ఉన్నారో వెళ్ళారో తెలియదు, గోశాల రాజేందర్ రెడ్డి గారు, అలాగే ఆయన గాంధీ తన యొక్క ఆశ్రమానికి ఆ గోశాలకి నేను వెళ్ళి రావడం జరిగింది. మిమ్మల్ని చూసే భాగ్యం, మిమ్మల్ని చూసే అదృష్టం కలగజేయడంలో మీ యొక్క సంస్థ కోసం నా పాటను ఇవ్వడంలో నాకు సతత సహకరించిన తమ్ముడు లెనిన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను. తను అటు ప్రకృతి ఒడిలో విలువల బడి నడుపుతున్నటువంటి ఆచార్యుడు, ప్రకృతి ఒడిలో విలువల బడి లెనిన్. మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు లెనిన్, అభినందనలు నీకు. మిమ్మల్ని కేవలం రైతులని లేదా వ్యవసాయ విత్తన పరిశోధకులను అనే కన్నా మిమ్మల్ని నిజమైన భూమి పుత్రులుగా, భూమిని కాపాడుతున్నటువంటి కవచధారులుగా నేను గుర్తిస్తున్నాను. అది నిర్వాహకులైన లక్ష్మారెడ్డి గారు కావచ్చు, లీలా లక్ష్మారెడ్డి కావచ్చు, మీరందరూ భూమిని ప్రకృతిని కాపాడాలని ఆ దేవుడు పంపించినటువంటి దూతలుగా, ఆకాశంలోని దేవతలు భూదేవికి కానుకలుగా పంపించినటువంటి ఒక ఆకుపచ్చని దూతలుగా, నేతలుగా మీకు నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎవరికి పట్టింది? భూమి ఎలా పోతేనేం, గాలి ఎలా అయితేనేం, నీరు ఎలా కుళ్ళిపోతేనేం, ఆకాశం ఎలా పగిలిపోతేయే, ఎవరికి పట్టింది ఈ రోజులలో? రాజకీయ నాయకులకు ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు రాజ్య పరిపాలన, ఆ యొక్క వాతావరణంలో ఆ పరిధిలో వాళ్ళు. మాలాంటి వాళ్ళం పాటలేమో బాగా రాస్తామని సినిమా వాళ్ళు పిలవగానే వెళ్ళిపోయి, మా లెనిన్ రాలా అందుకే, లేకపోతే ఆయన వస్తే ఎక్కడో ఉండేవాడు. మరి ఆయన సినిమాలోకి వెళ్ళిపోయి మేము సినిమాల పాటలు రాస్తూ అలా మేము పట్టించుకోలేదు. ఇలా ఎవరి వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నా అన్ని వృత్తులను కలిపేటువంటి ఒక మృత్తిక, ఒక మట్టిని పట్టించుకున్న మీకు చెయ్యెత్తి చేయి కొట్టినా లేదా దండాలు పెట్టినా మీ రుణం తీరదు అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కల్తీ లేనివి ఏవి అని ఒకసారి నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటే, అమ్మ పాలు కన్నీళ్ళు 2 తప్ప మిగతా అన్నీ కల్తీ అయిపోయినాయి. అమ్మ పాలలో ఇంకా కల్తీ జరగలేదు. ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి. వీలైతే వాటిని కూడా కల్తీ చేసేవాళ్లే. అయితే ఇప్పుడు అమ్మ పాలను కూడా పొద్దున్నే సేకరించి మధ్యాహ్నం పిల్లవాడు ఏడిస్తే తాపించేటువంటి టెక్నిక్ అయితే వచ్చింది. అది నేను అమెరికాలో చూశాను, ఇక్కడ కూడా ఉందేమో. అలా ఏమైనా కల్తీ అవుతున్నాయేమో కానీ అమ్మ పాలకు గుండె పగిలి ఏడ్చిన, హృదయం ఎగిసి నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కాబట్టి ఆ కన్నీటికి మాత్రం కల్తీ చేసేటువంటి రాజులు, ప్రభువులు, మంత్రులు, సైంటిస్టులు పుట్టనందుకు మనం కొంచెం సంతోషిద్దాం. ధనమూలమిదం జగత్ అనే ఒక సూక్తి మనం ఎప్పటి నుంచి వింటున్నాం. ధనం మూలం ఇదం జగత్.
మిమ్మల్ని చూసి దాన్ని కొట్టేసి బీజం మూలం ఇదం జగత్, విత్తనం మూలం ఇదం జగత్. ఇదం జగత్తే కాదు, ఇదం ప్రకృతి. విత్తనం మూలం ఇదం జగత్ అనే ఒక కొత్త నినాదాన్ని ప్రకటించాలని నేను వచ్చాను ఇక్కడికి. ఆ బీజం మూలం ఇదం జగత్ కోసం ఇక్కడ ఒక సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. అవును, అనేకమైన రెవల్యూషన్ చూసాం. రెడ్ రెవల్యూషన్ చూసాము, రెడ్ ఫ్లాగ్ రెవల్యూషన్ చూసినాము, అనేక రెవల్యూషన్ చూసుకుంటూ వస్తున్నాము. కానీ మనిషికైనా, మన్నుకైనా, మనుగడకైనా, మిన్నుకైనా రావలసింది ఆకుపచ్చ విప్లవం మాత్రమే. మేడం, మీకు నమస్కారం. లక్ష్మారెడ్డి గారు ఎక్కడున్నారో, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వెనక్కుంటారయ్యా, ముందుకుంటారు. మాలాంటి వాళ్ళు ముందుకు తోస్తారు, వాళ్ళు వెనక్కుంటారు. ఎందుకు తెలుసా? లేనండి, మనం ముందుకు తోసి వాళ్ళు ఎందుకు అనుకుంటారంటే, వాళ్ళు మన వెన్నుపూసలు కాబట్టి, మన వెన్నెముకలు కాబట్టి వెనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చూడు, ఈ ఆకుపచ్చ విప్లవం అనే ఒక తెలుగులో మీరేమో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అంటున్నారు, మేము ఆకుపచ్చ విప్లవ కేంద్రం అనుకుంటున్నాం. ఇది ఆకుపచ్చ విప్లవ కేంద్రం. ఈ ఆకుపచ్చ విప్లవ కేంద్రాన్ని దాదాపు 15 ఏళ్ళుగా, అవునా, దాదాపు 15 ఏళ్ళుగా అదొక ప్రాణ స్పందనగా, అదే ప్రాణంగా చెట్టు బతికించాలి, చెట్టును బతికించాలంటే విత్తనాన్ని బతికించాలి. విత్తనాన్ని బతికించుకోవడం కోసం కార్పొరేషన్ల పెత్తనాన్ని కాలరాయడం కోసం మీరు ఎత్తిన జెండా, పెట్టుకున్న ఎజెండా అద్భుతమైన జెండాగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంతమంది 3 రోజులుగా జరుగుతుంది సదస్సు. ఈ సదస్సుకు మొదటి రోజు, నిన్న, ఈరోజు ఇందరూ ఇలా పాల్గొనడం. కానీ ఈ పాల్గొనడం అనేది ఇప్పుడు మనం చూస్తున్న విధంగా కాకుండా ఇంకా ఈ హాలు సరిపోనంతగా ప్రతి జిల్లా నుండి, ప్రతి మండలం నుండి వస్తే, మనం పిలవగలిగితే ఈ విప్లవం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమంతై కాదు, భూమంతై ఇది విస్తరించాలని, వికసించాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళని అభిలషిస్తున్నాను. విత్తనం పంటను వాగ్దానం చేస్తుంది. విత్తనాన్ని భూమిలో మనం పెట్టినప్పుడు పైకి చూస్తే మన్నేసి కప్పేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది మట్టిలోకి పోతూ తన మీద మట్టి పడుతున్నా, అది చెయ్యెత్తి ఆ నాటుతున్న రైతుకి, ఆ నాటుతున్న భూమిపుత్రులకి వాగ్దానం చేసి, నేను మళ్ళీ పంటని వస్తా, నేను మీకు అన్నమై వస్తా అని చెప్పేదే విత్తనం. భూమిలో వేసినప్పుడు 2 ఆకులతో వస్తుంది. మీరు గమనించిన లేదు, కొన్ని మొక్కలు ఇలా వచ్చేటప్పుడు 2 ఆకులతో వస్తుంది, 2 ఆకులు ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే, నన్ను భూమిలో పాతి చెట్టుగా ఎదుగుతున్నందుకు నీకు దండం పెడుతున్నాను, ధన్యవాదాలు చెబుతున్నాను అన్నట్టుగా వస్తుంది మొక్క. మీరు ఒకసారి చూడండి, ఆ 2 ఆకులు 2 చేతుల్లాగా అనిపిస్తుంది, దండం పెట్టినట్టుగా ఉంటుంది. అలా దండం పెడుతున్న మొక్కలని మనం పీకేస్తున్నాం, నలిపేస్తున్నాం, కాళ్ళ రాస్తున్నాం. అసలు దాన్నేమిటి? మీరు పేపర్లో చూస్తుంటారు, అక్కడ 150 చెట్లు నరికేశారు, ఇక్కడ 100 చెట్లు నరికేశారు. ముఖ్యమంత్రి గారు అంటే, నేను చెప్పేది తెలంగాణలో కాదు, ఆంధ్రాలో, ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆంధ్రాలో ఒక ముఖ్యమంత్రి వస్తుంటే దారికి ఇరువైపునున్న చెట్లను నరికేసి, అది గంట ప్రోగ్రాం సార్, అది 100 సంవత్సరాలు, దశాబ్దాలుగా ఉన్నటువంటి చెట్లని 1 గంట కోసం నరికేసి దాన్ని మంటపాలు చేసిన, పెంటపాలు చేసిన రోజులలో మనం ఉన్నాం. దానికి అలా నరికేస్తున్నప్పుడు ఏ న్యాయస్థానాలు స్పందించవే? ఏ న్యాయమూర్తులు దాన్ని సుమోటో కేసుగా స్వీకరించాలి కదా?
ఏంటయ్యా నువ్వు 10 నిమిషాల నీ ప్రోగ్రాం కోసం ఈ 100 చెట్లు నరికేసినావు అని సుమోటాగా తీసుకునేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నేను ఈ వేదిక సందర్భంగా నేను ప్రార్థిస్తున్నాను, విన్నవించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. విత్తనం పంటను వాగ్దానం చేస్తుంది, కానీ విత్తనాన్ని ఇచ్చేది చెట్టు. పంట ఎవరిని వాగ్దానం చేస్తుంది? వచ్చిన పంట, ఆ పంట భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది, మీ యొక్క జీవిత భద్రతని వాగ్దానం చేస్తుంది. భద్రతని, భవిష్యత్తుని వాగ్దానం చేస్తున్న పంటను, విత్తనాలను కాపాడడానికి మీరు కంకణం కట్టుకున్నటువంటి ఒక దీక్షా దక్షులకు నేను ఇది ఇలా అద్భుతంగా సాగాలని, అనేక ప్రాంతాలకు విస్తరించాలని ఈ కేంద్రం, ఈ ఆకుపచ్చ రక్షణ కేంద్రం, ఆకుపచ్చ విప్లవ కేంద్రం, ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా మన బ్రాంచెస్, మన శాఖలు వెలవాలని, ఆ శాఖలను విస్తరించేటువంటి గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటున్నాను. భూమి, విత్తనం, రైతు, ఈ ముగ్గురు, భూమాత, విత్తనం కూడా అమ్మానే అందాం. చెట్టును అమ్మన్నప్పుడు విత్తనం ఎందుకు అనాలి? విత్తనము, చెట్టు, భూమి, ఈ ముగ్గురు తల్లులకు యొక్క ఒక త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమాన్ని మనం ఈ కేంద్రంలో మనం చూస్తున్నాం. నేను సినిమా రచయితనైనా మీ ఆశయాలను, విత్తనాన్ని సేకరించాలి, దాన్ని భద్రపరచాలి, పంచుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక 4 నినాదాలు తీసుకొని, 4 లక్ష్యాలను పెట్టుకొని ప్రయాణం చేస్తున్న మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సినిమా రచయితనైనా సినిమాలో కానీ బయట కానీ నేను ప్రకృతి మీద రాసినటువంటి పాటలు ఎన్నో. ఇప్పుడు తమ్ముడు పాడిన చెట్టును రా అనే పాట తన అద్భుతమైనటువంటి ఒక కొత్త ట్యూన్ తయారు చేసి వినిపిస్తున్నాడు. నాకేమీ బాధలే, ఎందుకంటే నా బిడ్డకు నువ్వు కొత్త డ్రెస్ వేస్తానంటే నాకెందుకు సంతోషంగా ఉండదా? ఎప్పుడు నా డ్రెస్సే ఉంటుందా? నేను ఎప్పుడో పుట్టినప్పుడు వేసిన డ్రెస్సు అది మార్చి నువ్వు పట్టుకొని కడతానంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుంది. దానికి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేవు. నువ్వు కొత్త శారీ కట్టావు కాబట్టి నో సారీ. నేనొక పద్ధతిలో చేశాను, నువ్వు ఒక పద్ధతిలో చేసావు. నీ దాంట్లో ఒక ఉద్బోధన ఉంది, ఒక ప్రబోధన ఉంది నీ ట్యూన్లో. నా దాంట్లో కొంత విషాదం ఉంటుంది. చెట్టునురా, చెలిమినిరా, తరునురా, తల్లినిరా, నరికి వేయబోకురా, కరువు కోరుకోకురా, అమ్మనురా, నన్ను అమ్మకురా, నువ్వు నా కొడుకురా, నన్ను కొట్టకురా. ఇలా వెళ్తుంది నా పాట. నా బాధ, నా పాటలో ఒక బాధ ఉంది, నీ పాటలో ఒక బోధ ఉంది. కాబట్టి బాధ కన్నా బోధనే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను నిన్ను గుర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను నీ ట్యూన్కి. సినిమాలో ఈ పాట నేను ఎవ్వరికి, ఏ నిర్మాతకు వినిపించినా పెట్టుకోలే, కానీ నేను అడగకుండానే CGR వాళ్ళ పుస్తకంలో పెట్టుకున్నందుకు వాళ్ళకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పాలి. సార్, 14 ఏళ్ల కింద మీరు వేస్తున్న అక్షర వృక్షాలు అనే పుస్తకానికి ఒక పాట కావాలంటే తమ్ముడు అన్నా నాకు చెట్టును రా పంపించాను అన్నాడు. ఆ పాట తీసుకుని ఏ సినిమా వాళ్ళు తీసుకోకుండా మీ అక్షర వృక్షాల్లో నా పాటను చేర్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు సార్. అప్పుడు ఇప్పుడు కూడా. అలాగే నేను నేల మీద రాసిన పాట కూడా మీకు బాగా అందరికీ తెలుసు అనుకుంటా, బహుశా ఈ 3 రోజులలో వినిపిస్తూ ఉంటారు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, సాలేటి వానకే తుళ్ళింత. బాగా ఎండగొట్టిన తర్వాత తొలకరి వర్షం పడినప్పుడు ఒక్కసారి మీరు బయటికి వచ్చి చూస్తే మీకు భూమి ఎట్లా పులకిస్తుందో మీకు తెలుస్తుంది. పులకించి తను మనతోటి ఒక మాట మాట్లాడుతుంది. అది మన భాషలో కాదు, పరిమళ భాషలో మాట్లాడుతుంది.
తొలకరి వనం పడగానే వచ్చే వాసన ఏంటి అంటే వర్షానికే కాదు, మనం ప్రపంచానికి జీవ జంతువులకు కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిమళం అది. అందుకే సాలెటి వానకెత్తుళ్ళింత, ఇంకా సాలుకు నువ్వు బాలెంత. సాలు అంటే ఇక్కడ సంవత్సరం కాదు, నాగెట్టి సాలుకు నువ్వు బాలెంత. నీళ్ళనే చనుబాలుగా, గాలినే ఉయ్యాలగా, పక్కల్ల రెక్కల్ల డొక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్ల. పర్వమొచ్చి చేను వంగే, ఆ గుడుసులు వచ్చినప్పుడు వరిచేలు ఇలా వంగుతాయి. పర్వమొచ్చి చేను వంగే, పురిటి కాపు పాలి కాపు రైతు పొంగే, పంట బిడ్డను రైతు బండికెత్తినంక, పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మా. మీరు వరి కోసిన తర్వాత చూడండి, తడి ఆపేస్తాం మనం, అది ఎక్కడికెక్కడ గుంజుకుపోయి అన్ని పగుళ్ళు వచ్చేస్తాయి, గుండె పగిలినట్టుగా ఉంటుంది. సరిగ్గా మనం ఆడబిడ్డ మన ఇంటి బిడ్డని పెట్టేసినప్పుడు అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అల్లుడి చేతిలో వియ్యపురాలు చేతిలో వియ్యంపుల చేతిలో పెట్టేటప్పుడు మనం గుండె పగిలి ఏడుస్తాం. ఇప్పటిదాకా పెంచుకున్న నా బిడ్డను నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు తండ్రి అని ఏడుస్తుంది తల్లి తండ్రి హృదయం. అలాగే పంట బిడ్డను రైతు బండికెత్తినంక, పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపింక నేలమ్మా. నాయన ఈ పంటను తీసుకుపోయి వర్షాలు పడుతుంటే కోల్డ్గా దాచిపెట్టేటువంటి భద్రత ఇవ్వలేని మార్కెట్లలో వానకు బలి చేస్తావా అని ఏడుస్తుందా? లేకపోతే అది అగ్ని ప్రమాదాలు జరిగి బూడిదైపోతుందని ఏడుస్తుందా? మనకు అర్థం కాదు. కానీ భూమి మాత్రం పంట తీసుకుపోయేటప్పుడు గుండె పగిలి ఏడుస్తుంది. ఇలా నేలపైన రైతు పైన సినిమా రంగంలోకి రాకముందే నేను పాటలు రాయడం జరిగింది. దాసరి నారాయణరావు గారు నన్ను పిలిపించినప్పుడు అప్పటికే నేను ఒక 3 సినిమాలకి రాసున్నాను. ఆయన అడిగాడు, నువ్వు రాసిన సినిమా పాటలు నాకొద్దు, నువ్వు కరీంనగర్లో నల్లగొండ జిల్లాలో, నువ్వు పుట్టిన నల్లగొండ జిల్లాలో, నువ్వు ఉద్యోగం చేస్తున్న కరీంనగర్లో ఆ మట్టిలోంచి పాట ఏముంది, ఆ హృదయంలోంచి, ఆ నెత్తురులోంచి, ఆ కన్నీళ్లలోంచి, ఆ చెమట బిందువుల్లోంచి రాసిన పాట ఏంటో వినిపించు, నువ్వు సినిమాలో ఉంటావా వెళ్ళిపోతావా నేను చూస్తాను అన్నాడు. అప్పుడు నేను మీ గురించి అంటే రైతుల గురించి రాసిన పాటే ఆకు పచ్చ చందమామ నువ్వెళ్ళే. బహుశా ఇది కూడా వినిపించుంటారేమో ఈ 3 రోజులలో. నేలమ్మ ఆకుపచ్చ వినిపించలా, పోన్లే నేను చెప్పొచ్చు. ఆకు పచ్చ చందమామ నువ్వెళ్ళే, నీకు మచ్చ లేడాలేనే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమయేమున్నది. మేము సినిమా వాళ్ళము చాలా అబద్ధాలు రాస్తాము, చాలా అభూత కల్పన రాస్తాము, మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటాం. చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి. అది చెప్పండి సరే, అదే నీకు ఎప్పుడన్నా చందమామ మత్తు చల్లంగా ఎవరన్నా చూసిండ్రా? ఊరికే వద్దులే అలా రాస్తుంటాం మేము. మీరు నమ్మేస్తూ ఉంటారు, మీరు నమ్మేస్తూ ఉంటారు, మేము పాటలు అమ్మేస్తూ ఉంటాం. అలా జరిగిపోతూ ఉంటుంది, మా జీవితం అంటే జరుగుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది? ఏంలే మరి మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది. మరి మింటి చుక్కలలో వాడు, మరి చంద్రుడు కదా రైతు కూడా, వీడు ఆకుపచ్చ చంద్రుడు. మేడం గారు, మీరు ఆకుపచ్చ విప్లవం కేంద్రం పెట్టక ముందుకే నేను ఆకుపచ్చ చంద్రుడిని మీకు ఇచ్చేశాను. కాబట్టి ఆకుపచ్చ చంద్రుణ్ణి మనం అన్నప్పుడు మరి వాడి చంద్రమామ అంటే చుక్కలు ఉండాలి కదా, అటు చుక్కలు ఉండాలి కదా. మింటి చుక్కలలో వాడు చంద్రుడు, మరి రైతు
చెమట చుక్కలల్లో రైతు ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే. ఇలా అనేకమైన భూమి గురించి, చెట్టు గురించి, అడవి గురించి. అడిబమ్మ మాయమ్మ అతి పేదదీరా. అడవి పేదదేంటి? అడవి పేదదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళను ఖాళీ చేయించి లోపల ఉన్న గనుల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఆ భూమిలో ఉన్నటువంటి యురేనియము, అనేకమైనటువంటి గనులు తీసుకుని మార్కెట్ చేయడం కోసమే కదా అడవుల్ని ఖాళీ చేయించేది. సింపుల్ ఈ విషయం, సత్యమైన విషయం. మేము ప్రభుత్వం అంటే వాళ్ళు ఏమంటారంటే మేము పురోగమన కోసం చేస్తున్నాము, అభివృద్ధి కోసం. ఓకే, నమస్తే. కానీ మీరు అక్కడున్న జీవుల్ని, జంతువుల్ని, అడవి బిడ్డల్ని, కోయల్ని, చెంచుల్ని ఖాళీ చేయించి చేయడం వల్ల ఉద్దేశం దానిని తవ్వి గనులను చేదుకోవడమే కదా. అందుకే అయినా కూడా నేను అడవి పేదదంటున్నాను. ఎలా? అడిబమ్మ మాయమ్మ అతి పేదదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీరా. అడిబమ్మ మాయమ్మ అతి పేదదీరా, ఆయమ్మకున్నది ఒక్కటే చీర. ఆ చీర రంగేమో ఆకుపచ్చనిది, ఆ తల్లి మనసేమో రామ సక్కనిది. రామా చక్కనిది. రామా అని ఎందుకు తిరగదీశానంటే ఇవాళ శ్రీరామా నవమి కాబట్టి. ఆ తల్లి మనసేమో రామ సక్కనిది, రామా చక్కనిది. అడవి ఎలా ఉంటుంది? భుజముల మీదేమో రాళ్ళ గుట్టలు కొన్ని. మీరు వెనక్కి చూస్తే కనబడుతుంది. భుజముల మీదేమో రాళ్ళ గుట్టలు కొన్ని, పాదాల పక్కనే పాము పుట్టలు కొన్ని. అడుగడుగున అడుగడుగున ముళ్ళ కంప. అయితే అడుగడుగున ముళ్ళ కంప అయితేనే అది చూడు కదా పళ్ళగంప. అడుగడుగున ముళ్ళకంప, అడివంటేనే పళ్ళగంప. అడిబమ్మ మాయమ్మ అతి పేదదీరా. ఇలా ఒక అడవి గురించి ఇవన్నీ మీరు క్షమిస్తే సినిమాలోకి రాకముందు రాసినటువంటి అద్భుతమైన పాటలు. అందుకనే అవి అమ్మ పాలలాగా, కన్నీళ్ళలాగా కల్తీ లేకుండా ఉన్నాయి. సినిమాలకు వచ్చినాక నేను కూడా కల్తీ అయిపోయినాను. అంటే ఏమి చెప్పుకోవడానికి నాకేమీ పిడియమేమి మక్కర్లా. మా నాన్నలాగా సుద్దాల హనుమంతు మా నాన్న, బహుశా అందరికి తెలుసు లేదు, స్వాతంత్ర సమరయోధుడు సుద్దాల హనుమంతు, సుద్దాల జానకమ్మ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫ్రీడమ్ ఫైటర్సే సార్. వాళ్ళిద్దరు కూడా నైజాం రాజుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంలో తుపాకీ పట్టుకొని పెన్ పట్టుకున్నటువంటి కదిలిన దంపతులు సుద్దాల హనుమంతు, జానకమ్మ. వాళ్ళ కడుపులో పుట్టిన భాగ్యం వల్లనే మీ ముందు ఇవాళ నేను ఒక ముఖ్య అతిథిగానో వచ్చే ఆ అర్హత నాకు ఏర్పడినందుకు మా అమ్మా నాన్నని నేను తలుచుకుంటా ఉన్నా. అందుకే అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దయే నా అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే సమురని అని రాయడం జరిగింది. ఇవాళ బిడ్డకు పాలివ్వడం కూడా తల్లి అంతం చెడిపోతుందనే ఒక దరిద్రం ఒక చెదలులాగా వ్యాపించింది, క్యాన్సర్ లాగా వ్యాపించి బిడ్డలకు చాలా తక్కువ, అంటే 21 రోజు ఇస్తే ఎక్కువ, ఇప్పటికే నేను మొత్తం పాడైపోయానని అనుకునేటువంటి ఒకానొక స్థితిలో, ఒకానొక ప్రమాదకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి దృష్టిలో మనం ఉన్నాం. కానీ అమ్మ పాలు ఎంత గొప్పవో, ఎంత అద్భుతమైనవో మనకు
డాక్టర్లు పరిశోధకులు చెప్పినటువంటి దాన్ని బట్టి చెప్తాం. అలాగే నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని. ఒకసారి ఈ పాట వినిపిస్తున్నాను సార్, మీలాంటి ఆయన లేచి ఏమయ్యా అన్నీ మీ అమ్మాయి చేసిందా, అంత ఏమైనా ఎవరిని ముట్టినా సరే అందరు అమ్మ అమ్మ అని కూడా పాడతారు. ఏంటయ్యా పాపం నాన్న ఏం లేదా? అయ్యయ్యో ఎందుకు సార్, నాన్నది పాపం గొప్ప విషయం సార్. ఎందుకంటే 10 నెలలు మాత్రమే మోస్తుంది కడుపులో అమ్మ, కానీ కడుపులో ఉన్న మనల్ని మోస్తున్న అమ్మని ఇద్దరిని 100 ఏళ్ళు గుండెల మీద మోసేవాడే ఫాదర్ సార్. అందుకే నాన్న నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నాన్నను పూజిస్తే ఆది దేవుని కది అందునని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, అమ్మకు బ్రహ్మకు, అమ్మ జన్మ బ్రహ్మ మోక్షం జ్ఞానం, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. ఇలా సినిమాలలో కూడా మానవ సంబంధాల గురించి కానీ, మానుతో ఉన్న సంబంధాల గురించి కానీ, మన్నుతో ఉన్నటువంటి సంబంధాల గురించి కానీ, రక్తబంధాల గురించి కానీ అవకాశం వచ్చినప్పుడు లక్కీగా అదృష్టవశాత్తు నాకు పిలుపు వస్తుంది. ఆ పిలుపు వల్ల నేను అలాంటి పాటలు, అవి ఉసే రాములమ్మ నుండి మొన్నటి RRR వరకు కూడా అనుకోవచ్చు. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజుగాల ఇలాంటి పాటలు రాస్తూ మీలాంటి వాళ్ళ యొక్క దీవెనను పొందుతూ నా జీవితం పాటే ఒక బాటలాగా సాగుతుందని మీకు తెలివిస్తూ, ఇలాగే మీ యొక్క ఆశీర్వాదాలు మాకు ఉండాలని, అట్లాగే లక్ష్మారెడ్డి గారికి, లీలా లక్ష్మారెడ్డి గారికి నేను చేస్తున్నది అంటే, సార్ మీరు అనుకున్నటువంటి విత్తనాల గురించి అనుకుంటున్నారా, పంటల గురించి అనుకుంటున్నారా, భూమి గురించి అనుకుంటారా, లేదా ఒక కల్తీ విత్తనాల గురించి ఏమనుకున్నా సరే సార్, మీరు నేను జీవించి ఉన్నంత కాలం మీరు ఎలాంటి సబ్జెక్టు మీద మీరు నన్ను పాట రాసిమంటే నాకు వచ్చేదే అది. ఆ పాట మీకు ఉచితంగా మీకు నేను సేవలాగా, నేను సైతం అన్నట్టుగా ఒక సేవలాగా మీకు నేను సమర్పించుకుంటున్నాను. అయితే అది రికార్డు మీరే చేయించుకోవాలి, అది మా లెనిన్ చేస్తాడు. అయ్యా ప్రతిపాదన చేయడానికి ఒక 10 నిమిషాల ముందు లక్ష్మారెడ్డి గారు మీరన్నా నరసింహారెడ్డి అన్న వేదిక మీద పోయినప్పుడు అశోక్ గారిని అడగండి, ఒక 2 మాటలు పాడిస్తే విత్తనం మీద మనం రికార్డ్ చేసి పాపులరైజ్ చేద్దాము అని లక్ష్మణ గారు అనుకున్నారా? చూసారా, అలా అనుకున్న సంగతి నాకు తెలియదు. అంటే సేమ్ అనమాట, దాన్ని టెలిపతి అంటారు. బహుశా నేను అప్పుడు కందుకూరు అవుతూ ఉండొచ్చు, బహుశా మీరు అనుకున్నప్పుడు. కాబట్టి కందుకూరు దాకా వచ్చింది సార్ నా గుండెలోకి, అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ఎందుకంటే మీకు సేవ చేస్తే భూమికి సేవ చేసినట్టు, చెట్టుకు సేవ చేసినట్టు, విత్తనానికి నమస్కారం చేసినట్టు, రైతుకు పొర్లు దండాలు పెట్టినట్టుగా భావిస్తాను నేను పాట రాయడం అంటే. అది ఏ రకమైన పాట అయినా సరే, ఈ ప్రకృతికి సంబంధించిన పాటలు రాయడానికి నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక విలువల బడి నిర్వాహకుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి మనకు అనేక విషయాలుగా లెనిన్ మనకు ఉంటాడు. నేను బిజీగా ఉన్నా నా సూచనలు అందుకుని పాట ఇస్తే దాన్ని నేను పాటిస్తా, ఆయన నేను చెప్పింది పాటిస్తాడు. నేను పాట ఇస్తా, ఆయన పాటిస్తాడు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి సార్. ఇది మీరు ఇచ్చినటువంటి, నేనేదో మీకు చేస్తున్నట్టుగా కాకుండా, ఇది మీరు నాకు ఇస్తున్నటువంటి ఒక భూసేవకి చేస్తున్న అవకాశంలాగా భావిస్తాను తప్ప మరోలాగా మీరు అనుకోవద్దు. ధన్యవాదాలు, సెలవు. మరి ఒక పాట సార్, ఒక పాట అంటే సబ్జెక్టు నా దృష్టిలో నేను చాలా పాటలు పాడతాను. వరుసగా సాయంకాలం 6 దాకా భోజనం లేకుండా కూడా మీరు కూర్చుంటే నేను పాడతాను. నా ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ కేంద్రంగా మనం చేస్తున్నామో ఈ సభ, అది దాన్ని దూరం విడిచిన పాట వెళ్ళకూడదు అనేది నా ప్రయత్నం. ఈ భూమికి తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రి పాట పాడాను. ఈ భూమికి ఆనుకొని అడవింది కాబట్టి అడవి పాట చెప్పాను, చెట్టు పాట చెప్పాను. కాబట్టి నన్ను ఈరోజు మాత్రం ఈ మట్టితోనే ముడివేసుకొని ఉండనివ్వండి.
చెట్టు గొప్పతనం ఏంటంటే మనిషికి పుట్టిన బిడ్డ పేగుతాడు తెంపుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు, హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మనిషికి పుట్టిన బిడ్డ, తల్లికి పుట్టిన బిడ్డ బొడ్డుతాడు తెంపేస్తాం చిన్నప్పుడే. ఒడ్డుపాడు తెంపుకొని అమెరికా వెళ్తాడు, ఆస్ట్రేలియా వెళ్తాడు, హైదరాబాద్ వెళ్తాడు. కానీ మట్టిలోంచి పుట్టిన చెట్టు బిడ్డ వేరు, తల్లి వేరు అనే పేరును పచ్చిదాకా తెంపుకొని ఏకైక కృతజ్ఞత చెప్పేటువంటి వృక్షం. మాతృదేవికి నిజమైనటువంటి రుణం, నిజమైన అంకిత భావం ఉన్నది కేవలం వృక్షం మాత్రమే. వృక్షం ఎప్పుడు మట్టితో ఉన్న బొడ్డుతాడును తెంపుకోవడం మీరు ఎక్కడ చూడరమ్మా. అది గడ్డి మొలకైనా కావచ్చు, అది పెద్ద మధ్య వృక్షమైనా కావచ్చు, మట్టి తల్లితో పేగుముడి తెంపుకొని ఏకైక జీవ లక్షణం అది వృక్షం. ఆ వృక్షానికి నమస్కారం చేస్తూ మరొకసారి ఇంకేదో సందర్భంలో నేను వేరే పాటలు పాడడంలో ఒక అర్థం ఉంది. ఇది ఒక అర్థం కోసం ఒక అద్భుతమైన అంకిత భావం చేస్తున్న సభ. ఆ సభను నేను భంగం చేయడం కవిగా నా ధర్మం కాదు. సినిమా వాడిని కాబట్టి నోటుకొచ్చినవన్నీ వాడేసి మిమ్మల్ని ఏదో నేను ర్యాక్ అండ్ రోల్ డ్యాన్స్ ఏదో మిమ్మల్ని బ్రేక్ డ్యాన్స్ చేసే ఉద్దేశంతో నేను రాలేదు. నేను అమ్మకు, చెట్టమ్మకు, నేలమ్మకు, విత్తనాలమ్మకు, రైతు తండ్రికి నేను రుణం తీర్చుకుందామని వచ్చాను. నమస్కారం, సెలవు. ఎప్పుడో చిన్నప్పుడు హరిత విప్లవం గురించి